హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమలతను. చిట్టి తల్లులు, చిట్టి తండ్రులు, ఈరోజు ఒక కథ చెప్పుకుందామా. ఒక చిన్ని పాప నిద్రపోతుంది. పొద్దుంది, హాయిగా నిద్రపోతూ ఉంది. అయితే ఆ పాపకి ఒక కల వచ్చింది. నిద్రపోతుంది కదా, కల వచ్చింది. ఆ కలలో ఇలా చేప వచ్చిందంట ఆ పాప దగ్గరికి. వచ్చేసి ఇట్లా మొత్తం అంతా కాళ్ళు చేతులు ఎట్లా ముద్దాడుతుంది పాపను చూసి. ఇట్లా మొత్తం ఎక్కేసింది, పాప మీదకి ఎక్కేసింది. ఆ పాపకి కలలో చేప వచ్చింది అని చెప్పేసి పాప కలలోనే మమ్మీ చేప అని చెప్తుంది. అప్పుడు ఈ చేప ఏమో, లేదు పాప, నేనేమి చేయను, నిన్ను ముద్దాడడానికి వచ్చాను అని చెప్పేసి అంటుందంట. అయితే ఇది వచ్చేసి చేప కాదు, పెంగ్విన్ అన్నమాట. అయితే ఇది ముద్దాడుతూ ఉంటే ఎట్లా ఆడుతుంది, నుంచుంటుంది. అలా ఆడుతూ ఉంటే ఈ పాప హాయ్ 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 అని కేరింతలు కొడుతూ ఉంది. అలా రోజు కలలోకి ఈ పెంగ్విన్ వస్తుంది. ఈ పాపకి ఏంటి రోజు కలలోకి పెంగ్విన్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే రేపు మళ్ళీ పెంగ్విన్ వచ్చినప్పుడు మమ్మీకి చెప్పాలి అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ నైట్ పడుకొని ఉంటే మళ్ళీ పెంగ్విన్ కల్లోకి వచ్చి గట్టిగా పట్టుకుందామని చెప్పేసి పాప 2 చేతులతో పట్టుకుందనమాట, వాళ్ళ మమ్మీకి చెప్దామని. కలలో అని చిట్టి తల్లికి అర్థం కాలేదు. నిజంగా మమ్మీకి చూపిద్దాము అని చక్కగా ధైర్యంగా పట్టుకుందనమాట. పట్టుకుంటే అప్పుడు ఈ పెంగ్విన్ ఏం చేసింది, టిష్యూమ్ అని ఎగిరిపోయింది. అమ్మా, పెంగ్విన్ ఎగిరిపోయింది అని లేచి కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఎందుకు చిట్టి తల్లి ఏడుస్తున్నావు అని అంటే, ఇక్కడ నాకు రోజు పెంగ్విన్ వచ్చింది, ఈరోజు రాలేదు అంటే, ఓహో కళ వచ్చిందంటే, అవును నేను పట్టుకుంటే పెంగ్విన్ ఎగిరిపోయింది అంటే, అమ్మో నువ్వు ఎంత ధైర్యంగా పట్టుకున్నావురా తల్లి, గుడ్ తల్లి అంటే, మరి వెళ్ళిపోయింది కదా అంటే, సరే అయితే మనం నీకు పెంగ్విన్ ఇష్టమా అంటే, అవును ఆడుకోవడానికి బాగుంది అంటే, సరే అయితే మనకి స్పైడర్ మ్యాన్కి చెప్దామా అంటే, ఓకే అంటే స్పైడర్ మ్యాన్ వెళ్ళి పెంగ్విన్ ఎక్కడుందో ఎతికి తీసుకొస్తాడు అంటే, ఓకే అంటే అప్పుడు స్పైడర్ మ్యాన్కి కాల్ చేస్తారు. స్పైడర్ మ్యాన్ వచ్చాడు, ఎగురుకుంటూ వస్తాడు. స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు. ఏంటి పాప అని అడిగితే నాకు అవును స్పైడర్ మ్యాన్ అడిగితే సూపర్ మ్యాన్ వచ్చాడేంటి అని పాప తెలివిగా ఆలోచించి అవును మేము స్పైడర్ మ్యాన్ని రమ్మన్నాం కదా, సూపర్ మ్యాన్ వచ్చావేంటి అంటే, స్పైడర్ మ్యాన్ వేరే పని మీద వెళ్ళాడు, నేను సూపర్ మ్యాన్ని, కానీ నువ్వు చిట్టి పాపవే అయినా కూడా భలే గమనించేసావే అని చెప్పేసి ఆ పాపకి ముద్దు పెట్టి సరే ఏం కావాలి తల్లి నీకు అని అడుగుతాడు. హెల్ప్ కావాలా అని అడిగితే, అవును నా ఫిష్ అంటే ఆ పెంగ్విన్ కనిపించట్లేదు అని అడిగితే, అప్పుడు ఇక్కడ కూర్చొని అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, సరే నీ పెంగ్విన్ కావాలంతే కదా నీకు, నేను వెళ్ళి ఎతికి తీసుకొస్తాను, ఓకేనా, ఏడవద్దు అని చెప్పేసి అంటే, ఓకే థ్యాంక్ యూ సూపర్ మ్యాన్ అని చెప్తుంది పాప. సరే అని ఎగురుకుంటూ వెళ్తాడనమాట సూపర్ మ్యాన్. వెళ్ళి ఎతికి పెంగ్విను కలలోది కదా, కానీ ఈ సూపర్ మ్యాన్కి అర్థమైంది. ఓకే అని చెప్పేసి నిజమైన పెంగ్విన్ని తీసుకొచ్చిన తర్వాత పాపకిచ్చాడు. ఇదిగోమ్మా, ఇదేనా నీ పెంగ్విన్ అన్నాడు. ఇదే అని పాప అంది. హుషారనేటప్పటికి అప్పుడు ఈ సూపర్ మ్యాన్, చిట్టి తల్లి ఇదిగో నీ పెంగ్విన్, ఇదిగో ఆడుకోమా, ఓకేనా అని చెప్పేసి అంటే, సరే థ్యాంక్ యూ సూపర్ మ్యాన్, నాకు ఎప్పుడైనా అవసరమైతే నిన్ను అడుగుతానంటే, ఓకే తప్పకుండా తల్లి అని చెప్పంటాడనమాట. అని వెళ్ళే ముందంటాడు, అరే తల్లి, నీకు కళ్ళలో పెంగ్విన్ వస్తే నువ్వు అస్సలు ఏడవకుండా బెదిరిపోకుండా భలే ధైర్యంగా పట్టుకున్నావే, అలాగే ఎలాంటి కళలు వచ్చినా కూడా అలాగే ధైర్యంగా ఉండాలి బంగారం అని చెప్పేసి ఈ సూపర్ మ్యాను ఎప్పుడు అవసరం వచ్చినా నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తానే అని చెప్పేసి చక్కగా మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు చిట్టి తల్లి పెంగ్విన్ చూసి చక్కగా ఆడుకుంటుంది. ఈ పెంగ్విన్ కూడా హాయ్ 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 అంటుంది. అప్పుడు ఈ పాప చక్కగా హుషారొచ్చి నాకు పెంగ్విన్ దొరికింది అని చెప్పేసి చక్కగా పెంగ్విన్తో ఆడుకుంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది చూసి వాళ్ళ మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా చిట్టి తల్లి చిట్టి తండ్రి.
మనకి ఏదైనా కళలో కనపడినా, కళ వచ్చినా, లేకపోతే మమ్మీ వాళ్ళు మనకు పక్కన కనిపించకపోయినా అస్సలు భయపడకుండా ఇలా ధైర్యంగా ఉన్నారనుకోండి, మనకి ఏ హెల్ప్ అయినా దొరుకుతుంది. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.